హాయ్ అండి, నేను మీ శుభ ఫిజియోథెరపిస్ట్. ఇవాళ నుంచి మీతో సబ్జెక్ట్ షేర్ చేసుకుంటాను. సో దానివల్ల కొంతమంది కన్నా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో నేను ఇవాళ ఫస్ట్ చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఫ్రోజన్ షోల్డర్ అండి. సో ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటో చెప్తాను. ఫ్రోజన్ షోల్డర్ అంటే నార్మల్గా ఎక్కువ మంది భుజం పట్టుకుంది అంటారు, బట్ అది కాదండి. ఇప్పుడు ఒకవైపు పడుకున్నప్పుడు కానీ ఎక్కువసేపు భుజం మీద పడుకోనివ్వకపోవడం పెయిన్తో, ఇంకా చేయి పైకెత్తడానికి రాకపోవడం, మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అవుతుంది షోల్డర్ క్యాప్సూల్లో. సో ఎక్కువగా టైట్నెస్ అనేది కనిపిస్తుంది. మనం చేతులు పైకెత్తడానికి ఇలా, ఇది ఫ్లెక్షన్ అంటారండి. ఇది ఎక్కువ పైకెత్తడానికి రాదు ఒకవేళ ఫ్రోజన్ షోల్డర్ వస్తే. అండ్ అబ్డక్షన్ కూడా రాదు. అండ్ ఇది ఇంటర్నల్ రొటేషన్. సో ఇది కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ మెయిన్ గా ఇది డయాబెటిక్ వాళ్ళలో కనిపిస్తుంది. షోల్డర్లో చాలా టైప్స్ ఆఫ్ పెయిన్ ఉంటాయి. ఇది ఓన్లీ ఫ్రోజన్ షోల్డర్ మాత్రమే. దీనికి ఇంకా 2 పేర్లు ఉన్నాయండి. ఒకటి అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అని, ఇంకోటి పెరియార్థరైటిస్ అని. సో దీని గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటే అండ్ ఎక్సర్సైజెస్, ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలనుకుంటే, ఫ్రోజన్ షోల్డర్ అనేది ఎక్కువగా డయాబెటిక్ వాళ్ళలో చూస్తాము. డ్యూ టు క్యాప్సిల్లో మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఎందుకంటే అది ఫ్రీ మూవ్మెంట్ ఉండడానికి. ఒకవేళ మనం జాయింట్లో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిందంటే టైట్నెస్ అనేది ఫామ్ అవుతుంది. సో అప్పుడు మనకి జాయింట్ అనేది రిస్ట్రిక్షన్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి ఆ రిస్ట్రిక్షన్ లోకి వెళ్లకుండా మనము రోజు చేసేవి ఏంటంటే, నార్మల్ గా కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, నేను అవి చెప్తాను మీకు. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి పెండ్యులర్ ఎక్సర్సైజ్ అండి. ఈ దీంట్లో ఏం చేయాలంటే, కొంచెం బాడీ కిందకి వచ్చి ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ 1 2 3 4 5 రిలాక్స్ అవ్వాలి. తర్వాత మెల్లిగా యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. ఆఫ్టర్ దట్ ఇంకొకటి మళ్ళీ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ చేయాలి. 1 2 3 4 5 రిలాక్స్. ఇంకొకటి 1 2 3 4 5. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి వాల్ అండ్ ల్యాడర్ ఎక్సర్సైజ్ అండి. సో మనం ఇప్పుడు చెయ్యి ఏదైనా ఒక గోడ దగ్గరికి తీసుకెళ్లి ఇలా పైకి తీసుకెళ్ళాలి. 1 ఇలా పైకి వెళ్ళేటప్పుడు మీకు జాయింట్ రిస్ట్రిక్షన్ లో ఉంటే ఇక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకే చేయాలి. సో ఇలా 1 ఇలానే ఉండాలి. మళ్ళీ సేమ్. సో మీ రేంజ్ అనేది కొంచెం మైల్డ్ పెయిన్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది 2 times. సో ఇలా మీరు 10 times చేసుకోవాలి, రిలాక్స్ అవ్వాలి. థర్డ్ ఎక్సర్సైజ్ ఏంటంటే, సో మనకి దీంట్లో ఫ్రోజన్ షోల్డర్ లో మనకి ఇంటర్నల్ రొటేషన్ అనేది తగ్గుతుంది, రేంజ్ అనేది తగ్గుతుంది. సో దాంట్లో ఏంటంటే, ఇది చాలా నార్మల్ అండి. మనం రోజు ఇంట్లో స్నానం చేసి వీపు తుడుచుకున్నట్టు. సో మనం ఒక చిన్న టవల్ తీసుకోవాలి. చిన్న టవల్ తీసుకొని వెనకాల లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని, ఇప్పుడు ఇలా పట్టుకుంటాం కదా, సో ఇలా చిన్నగా ఇలా పైకి లేపాలి రైట్ హ్యాండ్. సో మీరు పెయిన్ అబ్జర్వ్ చేస్తూ, పెయిన్ ఒకవేళ ఎక్కువగా ఉంటే నార్మల్ గా చేయాలి. సో రోజు చేస్తే మీకు తగ్గుతుంది. ఇలా 1 2 ఇలా చేస్తూ ఉంటే మీకు తగ్గుతుంది. ఫోర్త్ వచ్చేసి మీరు షోల్డర్ క్యాప్సూల్ అనేది స్ట్రెచ్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది ఇలా స్ట్రైట్ గా పెట్టేసి, ఇక్కడ చేయి మన రైట్ హ్యాండ్ పెట్టేసి, కుడి చేయిని ఇలా పెట్టేసి స్ట్రెచ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి 1 2 3 4 5 రిలాక్స్. మళ్ళీ 1 2 3 4 5 రిలాక్స్. ఓకే, రిలాక్స్ అవ్వాలి. ఈ 4 ఎక్సర్సైజ్ తో పాటు మీరు హాట్ ప్యాక్ అనేది యూజ్ చేయాలి. హాట్ ప్యాక్ ఎందుకు అని అంటే, మీరు హాట్ ప్యాక్ వల్ల మనకి బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అయ్యి ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, ఇవన్నీ చేసినా కూడా మీకు తగ్గట్లేదు అని అన్నప్పుడు యూ కెన్ డైరెక్ట్లీ కన్సల్ట్ అవ్వండి ఫిజియోథెరపిస్ట్ ని. ఓకే,